అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. ఎలా ఉంది? వావ్ వావ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా ఫ్రెండ్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. బీటీ బాటీ కాదు, బ్యూటీ. మమ్మీకి డార్క్ సర్కిల్స్ లేవు కానీ కొంచెం కొంచెం పిగ్మెంటేషన్ ఉంది గైస్. పిగ్మెంట్ అంటే ఏంది? పిగ్మెంట్ అంటే ఏంది? పిగ్మెంటేషన్ ని కవర్. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి హాయ్. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి హాయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జై హిస్మా. అంటే నువ్వు మాట్లాడవు, ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం మూకి డ్రామా. అమ్మయ్యా ప్రశాంతంగా చేయొచ్చు. ఏంటి ఇంత మురిసిపోతున్నారు? మంచి జడ, పూలు. మేకప్ వేస్తే ఎవరైనా ముడిచిపోరా ఫ్రెండ్స్? ఎందుకు? ఎందుకంటే ఆనందం కోసం. ఎందుకంటే ఆనందం కోసం. మా మమ్మీకి ఈరోజు మేకోవర్ మీరందరూ అడిగినట్టు, ఆవిడ గారు కూడా అడిగినట్టు స్టార్ట్ చేసేద్దాం. అబ్బా ఏంటి అలుక్కు? పెళ్ళికి వెళ్ళాలా ఫ్రెండ్స్? ఫంక్షన్ కి తొందరగా వేస్తే వెళ్దామని నేను. అన్ని అబద్ధాలుగా. ఇలా ఫంక్షన్ ఉందా లేదా? పెళ్లి కాదులే గాని ఫంక్షన్ ఉంది అంటే నువ్వు ఫంక్షన్ లకి మేకప్ వేసుకొని వెళ్తావా? వెళ్తా. మూసేయి. నోట్లో పోయినాయి అమ్మా. మింగే మింగా నువ్వు ఫస్ట్ తెలవక మింగా ఫ్రెండ్స్. ఎప్పుడు మింగుతాను పిచ్చామనే ఏంటి? తెలివి ఎక్కువైపోయింది మధ్య. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీని కదా. అమ్మో హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ మొదలు పెట్టారండి. కళ్ళు మూసుకునే ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా ఏం చేద్దాం ఫ్రెండ్స్, మమ్మీ కదా ఎంత అనుకున్నా. నీ క్లయింట్స్కే వేస్తావా, నాకేవా మేకప్ అంటుంది. పైకి చూడమా, పైకి చూడు. ఫ్యాన్స్ ఆయా? ఫ్యాన్స్ సీలింగ్స్ అయ్యి. సీలింగ్ ఫ్యాన్స్ ఆయా? మమ్మీ అంత అడిగిన తర్వాత వేయకుండా ఎలా ఉంటాను గైస్? మంచిదాన్ని కదా. అవునా? అబ్బా నువ్వు ఆపితే నేను చెప్పండి. అడుగుతున్నా ఫ్రెండ్స్, నా పిల్లకి నేర్చుకోవచ్చుకున్నాగా నాకు మాత్రం ఉండదా? ఎట్లా ఉంటాను? ఒక్కసారి వేసింది 6 నెలల కింద, మళ్ళీ నాకేయట్లేదు. నేను 10 రోజుల నుంచి అడుగుతుంటే ఇవాళ వేస్తుంది ఫ్రెండ్స్. నేను బిజీ షెడ్యూల్ ఉందండి, రోజు అడుగుతుంది మేకప్ వేయమ్మా. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ ఒక్కసారి అయితే సరిపోయిందా? నెలకు ఒకసారి అవ్వాలా నేను? నువ్వు అవుతావా? మోడర్న్ మహాలక్ష్మి అవ్వాలా. ఈవిడ నెలకు ఒకసారి మోడర్న్ మహాలక్ష్మి అవ్వాలా? ఈవిడ డిమాండ్ అండి. పే చేసి నన్ను బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అంత డిమాండ్ చేయరు. ఈవిడ డిమాండ్స్ అట్లుంటాయి. పే చేసి బుక్ చేస్తే డిమాండ్స్ ఉంటుందో లేదో నాకు తెలియదులే కానీ నేను పని నేర్పుకున్నా కాబట్టి నాకు ఉంటది ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, మీరు కామెంట్ చేయండి. ఆంటీ చెప్పటంలో తప్పు లేదో, లేకపోతే మీకు ఎందుకు లాంటి అని ఏది అయినా మీ ఇష్టం అమ్మా. మీకు ఎందుకులే ఆంటీ అనండి. తెరవకూడదా? నిద్రపోతున్నట్టున్నారు. ధ్యానం చేస్తాను. మూవీ డైలాగ్స్ లేకపోతే నాకు తెలుసా? ఎందుకండి మీరు ఈ రోజుల్లో కూడా ఇంత జెన్జీ మామ్ లా తయారవుతున్నారు? ఫోన్ పుణ్యానా? మా మమ్మీ అంత మొబైల్ అడిక్టెడ్ నాకు తెలిసి ఎవరు ఉండరు. నేను పొద్దుడ పూట అస్సలు చూడను, రాత్రికే నిద్ర వచ్చేదాకా ఫోన్ చేస్తా ఫ్రెండ్స్. నా తప్పైతే క్షమించండి. అరే ఏంట్రా, నిద్ర వస్తుందా నీకు? నిద్ర అట్లా మేకప్ చేపించుకున్నప్పుడు అట్లా ఉండాలేమో అని నా ఫీలింగ్. ఎవరు చెప్పారా నీకు అట్లా? మేకప్ ఆర్టిస్ట్ గారు ఏదో చేస్తున్నారు. ఏం లేదు, ఇది మేకప్ బ్రష్ క్లీన్ చేస్తున్నా. అంటే ఫస్టే చేసుకోవాలి, బట్ మొన్ననే గైస్, నేను 2 రోజులు కూడా అవ్వలేదు ఈవెంట్కి వెళ్ళొచ్చి. మా మమ్మీ ఏమో నన్ను మేకప్ అంటుంది. సో అందుకని ఇలా అరేంజ్ చేసుకోవాలా మేకప్ ఐటమ్స్ అన్ని? యా, అలా చేసుకుంటేనే మనకి ఏది సెట్ అవుతుంది ఏంటి అన్నది కరెక్ట్గా తెలుస్తుంది. లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. రాండి అమ్మ, ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నా. చూసారండి ఈవిడ నేనేమనలే. మిమ్మల్ని అనేంత దమ్ము నాకు. మేకప్ ఎట్లా వేస్తావు కానీ సూపర్ గా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ. ఓకే అది
హాయ్ ఫ్రెండ్స్ అంటే సూపర్. హాయ్ ఫ్రెండ్స్ అంటే సూపర్. సూపర్గా ఉండాలా, నా ఫ్యాన్స్లకి నచ్చాలా. తెల్లగా ఉండాలని. తెల్లగా ఉండాలా, న్యాచురల్గా వద్దా? నేను న్యాచురల్గా ఎందుకు, తెల్లగా ఉండాలి, అసలే నలుపుగా. ఓకే మమ్మీ, నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం. ఏం లేదు గైస్, ఇవి నా సీక్రెట్స్. సో అందరితో షేర్ చేసుకొని. సీక్రెట్ ఏంటమ్మా? సీక్రెట్స్, నా సీక్రెట్స్. సీక్రెట్స్ ఆయిల్ తెలుసు నాకు, సీక్రెట్ ఏంది నాకు తెలియదు. సీక్రెట్ అంటేనే ఎవరికి తెలియకుండా చేసేది అని, మళ్ళీ సీక్రెట్ ఏంటి నాకు తెలియదంటే ఎంత హ్యాపీగా ఉందో. రాస్తుంటేనా మసాజ్ ఇచ్చినట్టుంది కదా మమ్మీ, మంచి మసాజ్. ఈడ మేకప్ వేయకుండానే అందంగా ఉందిరా. అందగత్తెర పుట్టుకుతుంది. బాన్ బ్యూటీ కదా. ముసల బ్యూటీ అసలు బ్యూటీ ఏం కాదులే మమ్మీ, నువ్వు ఎంగే. ఎంత చూడండి, ఇక్కడ ఎంటికలు పండిపోయినాయి. ఇక్కడ కూడా వైట్ హెయిర్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది. మమ్మీ ఎట్లా ఎంగ అవుతా ఫ్రెండ్? మమ్మీ నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. నేను ముసలిదాన్నే. ఆవిడకి ఎంత ఇష్టమో ముసల్దాన్ని అయిపోయావు అని చెప్పించుకోవడం. కళ్ళు ఎంతసేపు మూసుకోవాలా? అసలు ఎవరు ముయ్యమన్నారు నిన్ను కళ్ళు? మరి ఇప్పమ్మని చెప్పాలగా. కాదు గైస్, ఆవిడే కళ్ళు మూసుకొని. అబ్బా స్మైల్, అవ్వ చిలక నవ్వు. ఎందుకురా? నా నవ్వు వస్తుంది, నువ్వు చేస్తుంటే నేను నవ్వుతున్నా. ఓకే నవ్వండి. నీ నవ్వే చాలు చామంతి పూవంతి, అంతేనా పాట? అట్లా కాదు. నీ నవ్వే చాలు బంతి చామంతి. కళ్ళు తెరవరా? ఏ సినిమాల పాట అంటే పెద్దిరికం. యాకోజీ బాబు సినిమా, అది నాకు చాలా ఇష్టం. అసలు నీకు ఇష్టం లేనిది ఏంట్రా? నీకు ఇష్టం లేని సినిమా ఏది చెప్పు నాకు. ఇప్పుడు వచ్చే సినిమాలే ఇష్టం లేవు. ఎందుకు? మొన్న ఏదో సినిమా చూసి వచ్చి అది బాగుందిలే. బాగుంది ఫ్రెండ్. నడివి నడవడముటారి. అమ్మో, ఆ టైటిల్ పెట్టిన ఆయన చచ్చిపోతాడు వేసి ఆ టైటిల్ వింటే. ఆయన నేను ఇంత ఆలోచించి ఇంత మంచి టైటిల్ పెడితే ఎవరండి ఈ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ నా టైటిల్ని గుల్ల చేసింది అనుకుంటాడు తెలుసా ఆయన. ఏదన్నా అనుకుని సూపర్గా ఉందని చెప్పాగా. క్లోజ్ యువర్ ఐస్ మా. క్లోజ్ డోంట్ ఓపెన్. రిలాక్స్ అవ్వాలమ్మ నేను ఇప్పుడు. నువ్వు ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి మమ్మీ. నిద్ర వస్తే మరి అది రిలాక్స్లో పడుకో. నేను పండుకోవటమే నీకు కావాల్సిందా? నువ్వెంత సైలెంట్గా ఉంటే నాకు అంత మంచిది తెలుసా. నేను సైలెంట్గా ఉంటే నా ఫ్రెండ్లకి నా గొంతు ఎట్లా వినబడుద్ది? మీరొకళ్ళు ఆవిడకి బాగా అసలు హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ గారికి బ్యూటిఫుల్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా ఫ్రెండ్. బ్యూటిఫుల్ బీటీ బాటీ కాదు, బ్యూటీ. బ్యూటిఫుల్. మమ్మీ నువ్వు అందంగా అవుతావా? నేను ఎంత అందంగా అవుతాను, మోడల్ మహాలక్ష్మి లాగా అవుతా. అట్లా కాదన్నా, అవ్వడానికి ఏముంది, ఆల్రెడీ అందంగానే ఉంటది కదా. ఏముండాలి అదెందుకు అబద్ధం. నిజంగా మమ్మీ నలిపేలే. నిజాలు చెప్తే నమ్మాలి గైస్, వీళ్ళు నమ్మరు. వీళ్ళతో వచ్చిన బాధ అదే, వీళ్ళు నమ్మరు. నేను చెప్తాను నిజాలు. మమ్మీ నువ్వు బాగుంటావని నమ్మట్లేదు. నేను బాగుంటానులే. అమ్మా మ్యామ్ ఇది పట్టుకోండి. ఇప్పుడు మ్యామ్ ఇది పట్టుకోండి. బర్రె పాలు లెక్క ఉంటానమ్మా ఇప్పుడు నేను. ఉంటావు. బర్రెపాలు ఏంటి, ఇంకా బాగుంటావు. బర్రెపాలు కంటే బాగుంటావు. ఆవు పాలు బర్రెపాలు కంటే బాగుంటావు. కంటే నీ అమ్మా నీ అంటే ఎలా, కడుపు తీపిలే నీ అమ్మ బొమ్మే కదా. మీ అమ్మే కదా. ఎందుకు పాడుతున్నావురా? నేను పాడిని ఏంటి, ఏమైనా రైట్స్ వేసావా ఏంటి దాని మీద? నీకే అని ఆ పాట ఇంకో ముక్క పాడాలనుకున్నా. పాడరా. మర్చిపోయా. వావ్ ఫంక్షన్కి వెళ్ళాలా తొందరగానే. బ్యూటిఫుల్. అసలు ఇప్పుడు ఎందుకు వేయించుకుంటున్నానంటే ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుందిగా, పాప చేయి తిరుగుద్దని
మొన్న ఒక నెల ముహూర్తాలు లేవు, బాగా రెస్ట్ దొరికింది. వచ్చే నెల నుంచి బుకింగ్లు వస్తున్నాయి. మా మమ్మీ ఉమ్. బుకింగ్లు వస్తున్నాయి, పంపుతావా దూరం ఊర్లు? దూరం అంటే మరి కడప కన్నూరు పంపను కానీ హైదరాబాదు విజయవాడ ఆమె నీకు చెప్పేలిద్దా? చెప్పకుండా నా పిల్ల అసలు మంచినీళ్ళు కూడా తాగదు. నిజంగా మమ్మీకి చెప్పకుండా ఏం చేయను. ఏంటో మా మమ్మీ ఈరోజు ఈ శారీ కట్టుకుంటుంది, బట్ ఆ కలర్ బాగుంటుందా అని. బాగుంటుంది అది, గోరంటాకు రంగు చీర. నో 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 నా కళ్ళిపోచ్చమ్మా. నో 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 మమ్మీకి వేస్తున్నాం కాబట్టి ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్. నిద్రపోతుందా ఏంటి భయ్యా? నిద్రపోతున్నావా? కళలు కూడా వస్తున్నాయి నిద్రలో. ఏం కళ వచ్చింది మమ్మీ? ఎందుకులే చెప్తే బాగోదే. పర్లేదురా చెప్పు. అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అని. ఎంత అందంగా ఉన్నావని కళ వచ్చిందా? కళ్ళు పైకి చూడు మమ్మీ ఒకసారి. ఫ్యాన్స్ ఆయా? ఫ్యాన్స్ అయ్యి నువ్వు ఏసీ సై చూసినా ఓకే. దించు. ఇక్కడ వేసేది మమ్మీ గారికి ఏసీ కావాలంటండు. ఫ్యాన్ కూడా కావాలి కానీ వేయరేమో. కళ్ళు మూసుకోవాలా ఇప్పాలమ్మా? మమ్మీకి డార్క్ సర్కిల్స్ లేవు కానీ కొంచెం కొంచెం పిగ్మెంటేషన్ ఉంది గైస్. పిగిబిబెంట అంటే ఏంది? పిగ్మెంటేషన్ కవర్ ఇక్కడే ఫోర్ హెడ్ మీద ఉంది. ఎండలో తిరగవే నువ్వు, నీకెందుకు వస్తుంది? ఎండలో నేను తిరగనులే కానీ వస్తాయిలే వయసుని బట్టి. ఎంత అండి మీ వయసు? ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పు ఏమైంది? నేను 50 అంటున్నాను, 45 44 అంట ఫ్రెండ్స్. మా డాక్టర్ గారు చెప్పారు. ఇవిడైతే అసలు ఎంత ఏజ్ ఎక్కువ చెప్పుకుంటుందంటే బాబోయ్. 1980 బార్న్. 80యా మమ్మీ? నాకు తెలియదు మా మమ్మీ 1980 బానా నేను బానమ్మా, బాను కాదు. బాన్ అంటే పుట్టావు అని. ఎప్పుడు పుట్టానో ఎందుకు పుట్టానో మా కోసమేరా. మీకోసమే పుట్టి ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ కావాలి కాబట్టి మాకు. మమ్మీ పుట్టకపోతే ఎలా గైస్? ఛానల్ ఎలా? అరే నువ్వెలా రా పుట్టకపోతే? అసలు నేనెలా? అది కూడా కరెక్టే. అబ్బా నిద్ర వస్తుందా మమ్మీ? నిద్ర రాలేదు, లేకపోతే మెడ చిటుక్కుంది. మరి ఎందుకురా ఈ వయసులో నీకు రెస్ట్ తీసుకోక? రెస్ట్ తీసుకుంటే నా ఫ్రెండ్లకి ఎట్లా కనబడతా? కళ్ళు తెరవచ్చురా. తెరవచ్చమ్మా. నేను చేస్తుంది ఎక్కడ? నువ్వు మరి అరుస్తావేమని. లేదు మమ్మీ, నేను చెప్పినప్పుడు చెయ్యి చాలు. ఇది ఎందుకమ్మా నా చేతిలో పడేస్తే? వద్దు, నువ్వు పడేయొద్దు. నువ్వు పడేయొద్దు మమ్మీ. ఎన్టీఆర్ మా పెదనాన్న. బాలకృష్ణ మా అన్న. తెలియదు సార్ నాకు. వాళ్ళు చుట్టాలని నాకు తెలియదు. బాలకృష్ణ డైలాగ్ ఒకటి చెప్పు. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపుతా. బాగా చెప్పారు. మళ్ళీ చెప్పొద్దు. ఆ స్మైల్ ఏంటి? చిలక నవ్వు. ఇప్పుడు నవ్వా నేను? చిలక నవ్వు ఎందుకు? ఆనందం కోసం. ఆ చిలక నవ్వుకు అర్థం ఏంటి? అర్థాలు చెప్తే ఇంకా నాకేం తెలుసు. మెడల్ నొప్పులు వస్తున్నాయా మమ్మీ? ఆమా మంచిగా తిని పడుకుందామనో లేదో ఏదో నిద్ర వస్తున్నట్టుంది, కొంచెం ఇవాళ డల్ ఉంది. నిద్ర ఇప్పుడు ఎందుకు వస్తుంది నాకు? 2ంటికి 3ంటికి వచ్చే నిద్ర. అన్ని స్టేటస్లు పెట్టేశాక. నువ్వు బ్లాక్ రా. నేను బ్యాకే. వైట్ చేయాలమ్మ నాకు. అంత వైట్ చేస్తే దాన్ని న్యాచురల్ మేకప్ అనరు, వైట్ చేయాలంట. నీ స్కిన్ టోన్ కి మ్యాచ్ చేయాలి. అప్పుడు నా స్కిన్ టోన్ కి మ్యాచ్. నీ స్కిన్ టోన్ కి మ్యాచ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్. మర్చిపోయావు కదా? మేలుకున్నావా మిత్రమా? ఇప్పుడు మేలుకున్నా. అయిపోయిందా నా బతుకు. మాట నాకేం అవ్వదు. పైకి చూడు మమ్మీ. ఫ్రాన్స్ హై చూడాలా? మెడల్ నొప్పులు వస్తాయి మమ్మీ. నువ్వు మనిషి కిందకుండు, కళ్ళు మాత్రం పైకి చెయ్యి.
ఏం లేదు. మనసు కిందకుండి కళ్ళు పైకి చేయాలా? కళ్ళు పైకి చూడు. మనిషికి అట్లా ఎట్లా కుదురుద్ది? అట్లా ఎట్లా కుదురుద్ది? అరే ఎల్కేజీ పిల్లలు చేసినట్టు చేస్తున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. అస్సలు ఇంతమంది క్లయింట్స్ చేశాను కానీ మా మమ్మీలా చేసేటోళ్ళు ఎవ్వరు ఉండదు. నేనేం చేశామ్మా? బంగారం రా నువ్వు. మాటకి పడిపోయా. పాపం చాలా మందికి తెలియక మేకప్ వేసేటప్పుడు భయపడిపోతూ ఉంటారు గైస్. వేసేటప్పుడు ఎక్కువగానే కనిపిస్తుంది, టైం అయ్యే కొద్దీ అది మంచిగా స్కిన్లో బ్లెండ్ అయిపోయి బాగుంటుంది. ఇప్పుడు మమ్మీకి మేకప్ ఎక్కువ అయినట్టు, ఫౌండేషన్ షేడ్ ఎక్కువ ఉన్నట్టు మీకు కనిపిస్తుంది, బట్ అది లాక్కుంటుంది. కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్. ఇప్పుడు మూడోసారిగా వేయించుకోవటం. ఫస్ట్ మనకు అట్లా అనిపిస్తుంది, బట్ తర్వాత ఇట్ విల్ బి ఫైన్. ఒకవేళ మనకి ఎక్కడైనా ఫౌండేషన్ ఎక్కువ అయింది అనిపిస్తే ఏం చేయాలంటే, ఇప్పుడు నేను కావాలని అక్కడ ఫౌండేషన్ ఎక్కువ రాశాను మీకు చూపిద్దామని, ఇట్లా బ్లెండర్ ఉంటుంది కదా, బ్యూటీ బ్లెండర్, దాన్ని పెట్టి ట్యాప్ చేస్తే మనకి ఆ ఫౌండేషన్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. లాక్కుంటుందమ్మా. అది లాక్కుంటుంది. నా దగ్గర నుంచి నువ్వు డ్రెస్సులు లాగేస్తావు, అలా లాక్కుంటుంది అనమాట. దాన్ని ఇట్లా చేస్తే వచ్చేస్తుంది. మెడల్ నొప్పులు వస్తున్నాయా మమ్మీ? కొంచెం వస్తున్నాయమ్మా. అయ్యో ఎంత బాగా. మమ్మీ నిద్రపోతున్నావా? నిద్రపోట్లా, హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకు? నా కూతురు ఎంత బాగా మేకప్ వేస్తుంది. నాకు పుట్టి పెరిగి నాకు వేసుకోలేదు, ఇప్పుడు మూడోసారి వేసుకుంటున్నా అని నా ఆనందం లోపల భయపడతా అంటదిగా. అట్లాగా నేను లోపల నవ్వుకుంటున్నా. శృతి హాసన్ లోపల చేసినట్టు నువ్వు లోపల నవ్వుకుంటున్నావా? మరి నువ్వు లోపల నవ్వుకుంటే నీ ఆడియన్స్కి ఎట్లా అర్థమవుతుంది చెప్పు? ఏమో మేకప్ వేసినప్పుడు మాట్లాడితే ఏమన్నా కుదరదు, అట్లా కోపడతామేమని నా భయం నాకు. ఇదే నిన్ను ఆపే అంత శక్తి మాకు లేదు మమ్మీ. మీరు ఆపితే నేను ఆగను. నా మైండ్కి ఏమనిపిస్తే అది నేనే ఆపుకుంటా. ఏది నవ్వు ఒకసారి గట్టిగా. నువ్వు నవ్వంటే నవ్వుతానా? ఇది నాకు నవ్వొస్తే నేను నవ్వుతా కానీ. నువ్వు అంతేగా. అది హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి డైలాగులు మేము చెప్పిస్తామేమో అనుకుంటారు ఎవరైనా బయట తెలియని వాళ్ళు, బట్ చెవులు కొడుతున్నవేందమ్మ తెల్లగా ఉంటాయన్న చెవులు? బాడీ మ్యాచ్ ఈజ్ ఇంపార్టెంట్ మమ్మీ. మనం ఏ కలర్ వేసినా బాడీకి మ్యాచ్ అయిపోవాలి. మ్యాచింగ్ జాకెట్ దీనికంటే ఇది ఎక్కువ వైట్ ఉండకూడదు. నవ్వుద్ది మెడ దగ్గర దగ్గర కొడుతుంటున్నావు రాదా? ఇప్పుడు తల మీద చున్నీ వేసుకుంటే ఎట్లా ఉంటుందమ్మా? నన్ను వేయనీరా, నువ్వు కొడతారా నిన్ను చున్నీ లేకుండా కూర్చున్నానని కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంది నాకు. మేకప్ అయిపోయిన తర్వాత వేసుకుందామని. ప్లీజ్ నా బంగారం కదా, నా బుజ్జుకొండ కదా, నా మమ్మీ కదా, వేయండి అని స్టార్ట్ చేపిస్తుంది. స్టార్ట్ చేశాక ఇట్లనే అది కట్ట గొంతుల పొడిస్తే నవ్వురాదా? ఇక్కడ కొట్టావమ్మా? కొట్టానమ్మా, నువ్వు చేతులు పెట్టకమ్మా. మమ్మీ ఫిష్ లాగా పెట్టు, ఇట్లా పెట్టు, చేపలాగా. వావ్ నైస్ రా. నీకు అన్నీ వచ్చు మమ్మీ. ఇది చేపలాగా లేదే. పెట్టు, లేట్ అవుతుంది. ఇలాంటి చేప మీ ఇంటి దగ్గర కనపడితే ఏం చేస్తారు మీరు? మాకు చెప్పండి. ఈ చేప భలే క్యూట్గా ఉంది. క్యూట్ ఉంది కదా ఈ చేప, వదిలే చాలు. చేపలాగా బాగా పెట్టానా ఫ్రెండ్స్? అసలు సూపర్. చేపను చూసినట్టే ఉంది. అవును, నాకు చేపలు ఇష్టంగా, అందుకే చేపలాగా పెట్టావు. ఏంట్రా చూసుకుంటున్నావు? అందంగా ఉన్నానా లేదా అని చెక్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అబ్బా, ఆహా పర్వాలేదు. మేకప్ మధ్యలో ఉన్నప్పుడు అంత మంచిగా కనిపించదు గైస్. మేకప్ ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, టోటల్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం లేట్గా వస్తుంది అవుట్పుట్ అన్నది. మీకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందా మేకప్ అయిపోయిన తర్వాత? పడుతుంది. అదో అక్కడేని అందులో ఇంకొకటి ఏంటంటే, ఒకసారి దగ్గరికి జూమ్ చేయమ్మా. ఇక్కడ మమ్మీకి గ్రేగా కనిపిస్తుందా?
అలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఆవిడ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఒప్పుకోలేదు. మమ్మీ ఉప్పర్ దేహం నేను ఒప్పుకోనులేమ్మా అట్లా. కళ్ళు పైకి. అక్కడ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే మనకు ఆ గ్రే అన్నది రాదు. సో మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయకుండా 1 lakh పెట్టి మంచి మేకప్ ఆర్టిస్ట్, ఏ మేకప్ ఆర్టిస్ట్ అయినా సరే అది రాదు అంతే. ఇంకా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తేనే చేయాలి. నువ్వు చేయలేదుగా, ఇప్పుడు చేయాలా? నేను చేయలే, పెళ్లి కూతుర్లు చేసుకుంటాను, నాకెందుకమ్మా? అలా అంటది ఏమైనా అంటే. పైకి చూడు. ఈ కళ్ళ దగ్గరకు వచ్చేసరికి పెద్ద సమస్య వస్తుంది మా మమ్మీకి. భయపడుతుంది పాపం. బుజ్జికొండ. భయపడట్లేదు. అరే అరే అరే. నడువు నొప్పిగా ఫ్రెండ్స్, కొద్దిగా కూర్చోవటం. మేకప్ ఏమన్నారా? పాప కోసం. పాప కోసం. నాకు తెలుసు ఆ డైలాగ్ వస్తుంది మమ్మీ దగ్గర. నా కోసం, పాప కోసం. నీకు మేకప్ వేస్తే ఆమెకేమిటి ఉపయోగం? ఒక 100 రూపీస్ అని ఇస్తావా పాప? 100 అంటే 100, 500? 500. నేను ఇస్తాలే ఒక 500. ఆహా, ఇంత అమౌంట్ ఏం చేసుకోవాలో. పైకి చూడు. 500 ఇస్తే ఏం చేసుకుంటావు? గాజులు తెచ్చుకో. ఓకే, మీరే చెప్తే అదే. పుట్టినప్పటి నుంచి మా మమ్మీ మాట ఎప్పుడు కాదనలేదు గైస్. కదా నీ మాట నేను కాదన్నాను. అన్నానా మమ్మీ? నేను ఎప్పుడైనా అనని మమ్మీ, నేను మంచిదాన్ని. అనని మమ్మీ, నేను మంచిదాన్ని. మా ఇద్దరి బాండింగ్ అట్లా ఉందిలే. మా ఇద్దరి బాండింగ్ అట్లాంటిది గైస్. నేనే మా ముఖం మీద కూర్చుతున్నావు. కూర్చుతున్నానా? నీకు గుచ్చుకుందా అది? నిజం చెప్పు. కొంచెం బేస్ అంత హ్యాపీగా లేదుగా. నీకు పిగ్మెంటేషన్ ఉంది కదా ఇక్కడ, సో దాన్ని కవర్ చేస్తున్నాను. నల్లగా ఉందనా? ఇలా ఈరమ్మ తల్లి తినాలంట మా ఊరిలో. ఇవాళ నుంచే స్టార్ట్ మమ్మీ. నువ్వు వెళ్ళట్లేదా? వెళ్తా. ఒక రోజు వస్తుంది గైస్. ఉయ్యూరు నుంచి ఎవరైనా చూస్తుంటే హై కింద కామెంట్ చేయండి. మేము ఒక రోజు పోతాం కానీ ఒట్టిగా అట్లా తిరునాళ్ళు ఏమైనా కొనుక్కొని వస్తాం. ఊరికే తిరునాళ్ళ బొమ్మలు అవి చూసి రావటం బాగుంటది గైస్. చిన్నప్పటి నుంచి ఉయ్యూరు తిరునాళ్ళ అంటే మాకు ఇష్టం. తిరునాళ్ళ పోవటం, పప్పు చెక్క కొనుక్కొచ్చుకోవటం. నేను అప్పుడు 5 రూపాయలకి ఇంత పెట్టేవాళ్ళు. ఇప్పుడేం బెల్లమే ఉంటుంది దాంట్లో. అయ్యో, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. ఆ రోజులే ఏరు. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీయే వేరు, ఆ రోజులే. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ఏరు. పైకి చూడు, కిందకి చూడు. నేను మమ్మీకి ట్రాన్స్లూజన్ పౌడర్ యూజ్ చేస్తున్నా. ఐ కింద కాంపాక్ట్ పౌడర్. ఐ అంటే కళ్ళ అమ్మా. అంటే మమ్మీ అండ్ మా నానమ్మ 2-3 రోజుల నుంచి, 2-3 రోజులు కాదు, గత కొన్ని వారాల నుంచి మా ఇంట్లో పొదరిల్లే జరుగుతుంది. సో అది విని ఉన్న క్రమంలో నాకు కూడా వచ్చేస్తుంది గైస్. పొదరిల్లు సీరియల్ బాగుంది. మా మమ్మీ ఫ్యాన్ అయిపోయింది ఆ సీరియల్ కి. సో తప్పు నాది కాదన్నయ్య. కొంచెం వంకరగా పెట్టింది. కొంచెం అరే పాప ఇసుకిచ్చాకరా మమ్మీని. నువ్వు ఒకడివి. మెడలు అరిగినాయి నీకు తెలియదా? తెలియదు. మెడలు ఈపు అరిగిన పేషెంట్ అనండి. పేషెంట్ కాదు, హై ఫ్రెండ్స్ ఆంటీ. అట్లా వచ్చింది ఫ్రెండ్. తప్పు సూపర్గా ఉంటుందమ్మా. నువ్వు ఎందుకు అడుగుతాంలే మమ్మీ. మాకేంటంటే అది బిగ్ ఈవెంట్స్, మేము వెళ్ళేవన్నీ పెళ్ళిళ్ళు, వాళ్ళ ఫంక్షన్స్ కదా. సో ఆ రోజు అవుట్పుట్ బాగా రాకపోతే వాళ్ళు ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా, ఒకవేళ పెళ్ళికి వెళ్ళామనుకోండి, లైఫ్ టైం వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఇవ్వకూడదంటే నాకైనంత నేను బెస్ట్ ఇవ్వాలి. ఇది బెస్ట్. దానికే ఆల్ ద బెస్ట్ ఎందుకు మమ్మీ? బెస్ట్ ఇవ్వాలంటుంటే నేను ఆల్ ద బెస్ట్ అంటున్నా. నాకైనంత బెస్ట్ నేను ఇస్తాను. నాకైనా బెస్ట్ నేను ఇస్తాను. నువ్వంటే యూట్యూబర్ రా. నువ్వు ఎవరు? నీ అసిస్టెంట్ నేను. అసిస్టెంట్ వేను. అసిస్టెంట్ కాదు మమ్మీ, అసిస్టెంట్. మెడ నొప్పి వచ్చేసింది రోయ్. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి. అయిపోయింది మమ్మీ, అయిపోయింది. కష్టపడటం నాకు అలవాటు. ఇంకా ఇష్టంగా కష్టపడతా.
కష్టంగా కష్టపడను, నా కష్టంలో నాకు ఇష్టం ఉంటుంది. అది ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మమ్మీ ఆ? నువ్వు కష్టపడతా అంటే నిన్ను మేమేంటో కష్టపెడుతున్నా అట్లా కాదురా, అనుకుంటారు వాళ్ళు. మీరు కష్టపడితే నేనెందుకు కూర్చుంటా? నేను కష్టం నొప్పులుండా ఆనందంగా కష్టపడతా అంటున్నా. ఏందమ్మా నీళ్లు కొట్టి అంత మేకప్ వేసి నీళ్లు కొడుతున్నా ముఖం మీద ఎప్పుడు? మమ్మీ అది మిస్ట్. మిస్టా కళ్ళు ఇప్పొచ్చా? కొంచెం సేపు ఆరాలి. ఫ్యాన్ వేయొచ్చుగా. వేయచ్చు. నా మాట వినబడదానా? మీరు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు కదండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ మీ అమ్మకి మేకప్ వేస్తే ఎలా ఉంటది అంటావు? వేసి చూడరా, అది నేను వద్దన్నానా? కూర్చుంటదా? ఈసారి వచ్చినప్పుడు ట్రై చేద్దాం. వీళ్ళు మా ఇంటికే రాదంట ఇంకా బతికి ఉండంగా. ఎందుకురా అంత తెగదింపులు ఎందుకు చేసుకున్నాము? ఏంటేంటో వాళ్ళకు ఉంటాయి. మనం ఏందో పర్సనల్స్ మనం అడగకూడదు, మనకు అనవసరం. పెదాలమ్మా మాట్లాడుతూనే ఉంటది గైస్. మాట్లాడు మమ్మీ అన్నప్పుడు మాట్లాడదు, ఇప్పుడు పెదాల అమ్మ అంట. వెనక్కి వెళ్ళిపోతున్నావేంట్రా? అరే ముందుకు వచ్చేస్తున్నావేంట్రా? ఏంటి మౌనం? ఎవరు నోరు మెదపరేంటి? మాట్లాడితే ఏమంట అంటవని నా భయం నాకు. ఎవరు నోరు మెదపరేంటంటే మా మమ్మీ గారు మెదుపుతున్నారు. అన్నయ్య 2-3 times నుంచి నువ్వు చూస్తున్నావు కదా, నేను వేయడం వచ్చిందా? ట్రై చేయమంటావా నీ మీద? చేస్తావా? అన్నయ్య నాకు మేకప్ వేయడం ట్రై చేస్తాడంట. మరి వీడియో చేయమంటారా గైస్? చెప్పండి. మీరు కింద ఆసిఫ్ బ్రో నాకు మేకప్ వేయాలని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అది వస్తుంది. మేకప్ వేస్తే నువ్వు ఎట్లుంటావు? నేను ఎలా ఉన్నా బాగానే ఉంటాను. అక్కడ కనిపిస్తుంది చూడు, డమ్మీయా? అలా నా డమ్మీ బాగుంటది కదా. అమ్మా మా నీళ్లు కొట్టేవో ఇక్కడ కొంచెం ఇట్లా అనకొచ్చా? ఇక్కడ కొంచెం ఇట్లా అనకొచ్చా? అసలు ఇప్పుడు ఏమనొద్దు. ఇప్పుడు నువ్వేమన్నా అక్కడ గడిబిడి అయిపోతుంది. ప్లీజ్ మమ్మీ నీ దండం పెడతా, ప్లీజ్ మమ్మీ నీ దండం పెడతా. ఇప్పుడు నువ్వు ఏం చేసినా అదంతా తిక్క అయిపోతుంది. చిన్నపిల్లలు పాలు తాగిన తర్వాత నిద్రకి రెడీగా ఉంటారు, ఐడియా ఉందా? యా, అలానే కనిపిస్తుంది. ఆమెకి నిద్ర వస్తుందేమో. రావట్లేదు. మా మమ్మీకి గైస్ పడుకో మమ్మీ అన్న టైంకి నిద్ర రాదు. ఇలా ఎప్పుడైతే మనం కొంచెం వర్క్లో ఉంటామో అప్పుడు వచ్చేస్తుంది కదా మమ్మీ. అబద్ధాలు చెప్పకరా, ఆడపిల్లలు పుట్టేస్తారు. అందుకే నువ్వు పుట్టావుగా. నేను పుట్టడం నీకు ఇష్టం లేదా మమ్మీ? చాలా ఇష్టం. లిప్స్టిక్ నేనే కదా లిప్స్టిక్ వేస్తుంది. ఆమె నోరు ఇట్లా అంటే అది పోతుందని నాకు తెలుసు కదా, అయినా ఆమెను మాట్లాడిస్తున్నానంటే. మమ్మీ యూ లుక్ లైక్ బార్బీ డాల్. మమ్మీ మాట్లాడకూడదు అని నువ్వే అంటున్నావు, మమ్మీ అని నువ్వే అంటున్నావు. ఎట్లా అంటే జస్ట్ చాలు. నేనేది చెప్తే అదే వింటావా? నీతో కంటే మమ్మీతో మేకప్ చాలే. మమ్మీతో మేకప్ వేయించుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. నేను వేయనుగా. వేయచ్చు కదరా. నాకు రాదు కానీ నేను నేర్చుకోలేదు. అందరికీ నేనే వేయాలి, నాకు ఎవ్వరు వేయరు. పారు దగ్గరికి వెళ్ళి వేస్తుంది. వెళ్తాను. ఎందుకు తిడతా? నీకు నచ్చిద్దో లేదో కలర్. నచ్చితేనే ఉంచుకుంటా. అంటే ఇప్పుడు నచ్చకపోతే తీసేస్తావు. అది పెదాలు కనబడట్లా. ఇట్లా అని మమ్మీ బాలే బాగుంటుంది. కాసేపు ఆగితే అది తగ్గుతుంది. సో కాసేపు ఆగితే అంతా లాక్కొని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ దగ్గరకు వచ్చాం మనం. కళ్ళ మమ్మీ ఐబ్రోస్ చేయించుకోవచ్చు కదా. చేపించుకోనామా నేను? ఎందుకు? వై? నాకు భయం. బాగుంటుంది మమ్మీ చేయించుకుంటే. చేపించుకోను నేను. వై సో ఫియర్ మమ్మీ? నేను ఏం చెప్పినా నాకు ఇష్టం లేనిది నేను విన్నాను.
ఓకేరా. అంత హాసిగా మాట్లాడబాకరా అని నువ్వు అనుకోవచ్చు. నేను అట్లాగే చెప్తా. నువ్వు వినవని నాకు తెలుసు. ఎంత హ్యాపీగా ఉన్నామా నువ్వు అట్లా అంటుంటే కళ్ళ మీద తెలవని ఆనందం వస్తుంది నాకు. తెలవని ఆనందం వస్తుంది నాకు. ఐబ్రోస్ చేపిస్తే ఎంత బాగుండేదో. ఈ పాప ఇదంటే మామూలు దుయాన కాబట్టి హ్యాపీ. అయ్యి అంటే నొప్పులు పుడతాయంట. నొప్పి వద్దు నీకు. ఆహా, ఇదిగోండి గైస్, ఈ కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్ లేకపోతే ఎంత బాగుంటుందో. ఇప్పుడు బాగలేనా? ఇప్పుడు బాగలేనా? బాలేవు. ఏం ఫ్రెండ్స్ అందంగా లేనా? అంటే హెయిర్ బాస్ నాకెందుకు ఫ్రెండ్? ఐబ్రోస్ తీపించుకోవచ్చు కదా మమ్మీ. తీపిచ్చుకోనిలే. ఆవిడ మాట ఆవిడకండి. ఆవిడ ఎవ్వరి మాట వినదు. కళ్ళు తెరవచ్చు. తెరవచ్చు, ఏం కాదు. ఎవరు కొట్టరు నిన్ను. నేనైతే అసలే ఏమనను. మాలనయ్య అంట నేను. నా పేరు ఏం పేరు తెలుసా? మాలన్. కూర్చోండి. కూర్చుంటాలే. ఈపు నొప్పి బుట్టి చేసా. ఆవిడ ఐబ్రోస్ తీపిచ్చారు కాబట్టి మనం దాన్ని ఇలా కన్సీలర్తో కవర్ చేయాలన్నమాట. మందంగా ఇద్దామా ఇప్పుడు? ఏం మందంగా అవ్వదులే, నువ్వు కదపకు. న్యూ బిగినర్స్ ఎవరైనా ఉంటే చూడండి గైస్. మీరు లాస్ట్కి ఇట్లా ఐబ్రోస్ దగ్గర చేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఫినిషింగ్ స్టేట్స్ అయిపోయిందా? ఫినిషింగ్ స్టేట్స్ అయిపోయిందా? ఫినిషింగ్ టచ్ అవ్వలేదు ఇంకా. అట్లా తిరిగినాకనే గారు నేను చెప్పింది. నేనేమైనా అన్నానా గైస్? నా నోట్ల నుంచి మాట బయటకు వచ్చింది. కళ్ళతో డర్పిస్తుంది. భయపడిపోయావంటే నేను అసలే భయపడాను. మరి అసలే భయపడి. ఇది పట్టుకో, కళ్ళు మూసాయి. కాటికి ఏంది ఇది? కళ్ళు మూయి. ఐలైనర్ బోల్తే. చెప్పేంత వరకు కళ్ళు తెరవకు. కళ్ళు తెరవకు మమ్మీ. మోస్ట్ డిఫికల్ట్ ఇది. నాకు ఇంతకు ముందు చేతులు వణికాయి గైస్ ఇది వేస్తుంటే. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది. జెల్ లైనర్. తెరవకు మమ్మీ ప్లీజ్. మమ్మీ తెరవకు మమ్మీ ప్లీజ్. మమ్మీ తెరవకు. తెరవను. జడ నొప్పి పుడుతుంది, మెడల నొప్పి. సారీ ఈ కన్నా. ఈవిడ ఎందుకు దీంతో పెడుతుంది? లిక్విడ్ లైనర్ పెట్టేయచ్చు కదా అనుకోవచ్చు మీరు. బట్ దీనికి ఉన్న ఫినిషింగ్, దీనికి ఉన్న లుక్ లిక్విడ్ లైనర్కి రాదేమో అని నా ఫీలింగ్ అంతే గైస్. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. కళ్ళు తెరవకండి మమ్మీ. నువ్వు చెప్పేదాకా తెరవనులేమ్మా. కళ్ళు తెరవకుండా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. స్లోగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడైతే మమ్మీ గారి మేకప్ ఆల్మోస్ట్ డన్. ఇంకా హైలైటర్ ఒక్కటి వేయాలి, కాజల్ వేయాలి. చీర మార్చుకొచ్చిన తర్వాత అవి రెండు వేస్తాం. ఓకేనా? చీర లేకపోతే ఏం ఫ్రెండ్స్, డ్రెస్లో బాగానే ఉండగా చీర చీర అంటుంది ఫ్రెండ్స్. దగా మోసం. ఈవిడ చీర కట్టుకుంటా అంటేనే నేను మేకప్ వేసాను గైస్. అయిపోయిందిగా, ఇంకెప్పుడు కట్టుకపోతే ఏం చేస్తా? కొడతావా? మమ్మీ మోసం మమ్మీది. మమ్మీ మోసం మమ్మీది. నేను అసలు మోసం ఈ జన్మలో ఎవరికి చేయను. వస్తా పదా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చెవులు నొప్పొస్తున్నాయి. మమ్మీ వెనక్కి తిరుగు, నీ జడ చూస్తారు. ఇంత పెద్దగా ఎప్పుడైంది మమ్మీ? ఇట్రా దగ్గర. ఇయాలే పెంచుకున్న ఇంత పెద్ద జడని. గైస్ జడ ఎలా ఉంది గైస్? నేనే వేశాను. చెత్త చేసేసింది, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. రే
నువ్వు స్టడీగా ఇట్లా ఉండరా సిగ్గు ఆ, జడ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మమ్మీ పొడుగు జడ, ఇంత పొడుగు ఎప్పుడైంది మమ్మీ నీ జడ? ఏ అల్ల అయింది సీక్రెట్ ఏంటి? నీదే సీక్రెట్. సౌరం. ఓకే గైస్, డ్రెస్ చేంజ్, మేకప్. పైకి చూడు మమ్మీ ఒకసారి ఒకసారి. శారీలో బాగుంది మమ్మీ. బాగుంటుంది. రోజు రోజు ఆంటీ శారీస్ కట్టుకొని వీడియోస్ చేయండి అని చెప్పండి అండి మీరైనా. బాగున్నా నా ఫ్రెండ్. మీకు దండం పెడతాం. ఇప్పుడు మీకు మేకప్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ వేస్తాను నేను మేకప్ చేయకముందు ఫోటో, పైకి చూడు వీడియో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈ మాటకు ఆ మాట. మా అమ్మ అందం నాకు రాలేదు గైస్. బాగున్నారా? బాగున్నానా? హాయ్ ఫ్రెండ్స్. అయిపోయిందమ్మా? హైలైటర్ ఒక్కటి లాస్ట్ అండ్ హైలైటర్ ఉందంట ఫ్రెండ్స్. జడ చూసారా ఫ్రెండ్స్? అరే మేము వెనక నుంచి చూపిస్తాం. అరే నువ్వు పీకాక్ రా రే. సారీ అరే నువ్వు పీకాక్ రా రే. సారీ 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 సారీ. నేను వేస్తా. అది అందమే అసూయ పడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుందా? ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు మమ్మీ, వాళ్ళు. నేను మేకప్ బాగుందనలా, ఆ జడ ఇట్లా వేస్తే ఈపు నొప్పి, మెడల నొప్పి లేకుండా బాగుందన్నా. కాదురా, 45-46 ఇయర్స్ ఏజ్ లో ఈవిడే ఇంత బాగుంటే ఇంకా బ్రైడ్స్ ఇంకా బాగుంటారు కదా. యా, అది ఫంకు చేస్తానంటే వద్దని అట్లా వేసుకున్నాలే ఇది నేను రింగ్ పెడతా ఇక్కడ అంటే వద్దు. నాకెందుకు రింగు? రింగులు పెట్టించుకునే ఆమెలా కనిపిస్తున్నానా నీకన్నీ? సరే మా నీ ఇష్టం, ఆవిడ ఏదంటే అదే. నవ్వరా కొంచెం. మేకప్ వేసినప్పుడు నవ్వుతే ఏం పాపలేదు అని నవ్వట్లా అమ్మా. భయపడ్డారు భయపడ్డా. భయపడ్డారు భయపడ్డారు భయపడ్డారు. యా గైస్, మీకు అక్కడ ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ అర్థం చూసుకుంటా నాకు మాత్రం సూపర్ కనిపిస్తున్నావు. నవ్వురా కొంచెం. నవ్వరా, మా వైపు చూసి నవ్వరా. నవ్వు రావట్లేదు. నవ్వురా. అర్థం ఇవ్వాలా? డైలాగ్ చెప్తే నేను నవ్వుతా. ఓకే రా, అయిపోయింది. ఇంకా కట్టి ఫోటోలు తీయండి తమ్మెకి. యా గైస్, మేము మర్చిపోయాం తమ్నేల్ కి ఫోటో తీయడం. ఇప్పుడు మర్చిపోయితే తర్వాత మళ్ళీ మేకప్ వేసుకొని నేను ఫోటోలు దిగుతానా? లేదు. ఇప్పుడే ఎలా ఉన్నావు? అరే అట్లీస్ట్ సబ్స్క్రైబ్ నోట్ అన్న చెప్పండి. నాకైతే సూపర్ గా నచ్చిందమ్మా. ఇంకా నా ఫ్రెండ్లకే నచ్చాలా. మీరు ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చుతారేమోలేండి, మాకేం తెలుసు. బాగున్నా నా ఫ్రెండ్స్. ఎలా ఉందో మమ్మీ కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్ ప్లీజ్. మమ్మీ మేక్ ఓవర్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా చెప్తాయా మేకప్ అంతా వేసి నాకు అందరు చూపి. నువ్వు నుంచోరా బాబు. నుంచుతా నుంచుతా కాదు, నుంచుంటా. నా దగ్గరికి రాకు, నేనే తీస్తాను మంచిగా. అట్లానే ఉండు. అట్లాగనే ఇక్కడ పోయి నీరు పెడతా. ఎలా ఉంది గైస్ మా మమ్మీ? ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వెనక్కి, ఇది ముందుకుంటే వెనక్కి తిరుగుతాను. అరే కింద పడింది తిక్కల్. ఎందుకు పడితే? నేను వేస్తే పెళ్లి అయిపోయే మొత్తం వరకు కూడా పడదు. నా భయం అట్లా లేమ్మా, అది పడదు. ఇదిగోండి గైస్, డీటెయిలింగ్ చూసారా ఎంత ఉందో? నా జడ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? నచ్చింది. ఇటు తిరగండి. ఫోటోలు తీయా? స్టేటస్ పెట్టుకుంటా. మమ్మీ సీరియల్స్ లో ఏమైనా ఛాన్స్ వస్తుందేమో చేస్తా. నేనెందుకు చేస్తా? నేను ఎందుకు చేస్తా? చూడటం వరకే. ఫోటోలు తీయమ్మా, స్టేటస్ పెట్టుకోవాలా? అసలు ఆగట్లేదు. సరే సబ్స్క్రైబ్ నోట్ చెప్పు. ఏమని చెప్పాలా? నీ మేకప్ నచ్చితే, నా మేకప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి హాయ్. హాయ్ ఫ్రెండ్స్ ఆంటీకి హాయ్. అరే ఆగరా కొంచెం. ఇలాంటి మేక్ ఓవర్స్ పెట్టేసింది నాకు తెలుసు గైస్. ఇలాంటి మేక్ ఓవర్స్ మీకు కూడా కావాలంటే జాయ్ విత్ జెహీస్ మామ్ కి DM చేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జెహీస్ మామ్. బై గైస్. అప్పుడే అయిపోయిందా? ఇంకా చెప్తాయమ్మా మంచిగా ఇప్పుడే కాదు. అరే వాళ్ళకి ఏం పని లేదారా ఇంతసేపు చూడడం ఎక్కువ. చాలే పద.